అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుడు ఇలాంటి మంచి దినాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నేను ఇలా మీ ముందుకు రావడానికి గల కారణము దేవునికి మహిమ కలగాలని మొదటిగా. రెండవదిగా మీరు నేను చెప్పబోయే సాక్ష్యాన్ని విని మీ జీవితాల్లో కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ఆయన్ని ఆనుకొని ఉంటే ఖచ్చితంగా ఆయన మన కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పవని అని, మన తలంపుల కన్నా ఆయన తలంపులు ఎంతో గొప్పవని అని, ఆలస్యమైనా కానీ మన మంచి కోసమే అని, ఆలస్యమైనా కానీ మనల్ని ఒక ఉన్నతమైన ఖ్యాతిని దేవుడు అనుగ్రహించడం కోసమే ఆలస్యం చేస్తాడని మనం గుర్తెరగడానికి నా సాక్ష్యాన్ని మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు కూడా మీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి అపజయాలు పొందుతూ ఉన్నా, లేకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అనారోగ్యంతో ఉన్న, దేవునికి ప్రార్థించిన కానీ ప్రార్థన ఫలితము రిజల్ట్స్ లేకపోయినా కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క మీద నమ్మకం, విశ్వాసంతో మీరు ముందుకు అడుగులు వేస్తూ మీరు ఇప్పుడు ప్రయత్నిస్తున్న పనులు అలానే ప్రయత్నిస్తూ దేవుడి మీద విశ్వాసం కోల్పోకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కొరకు ఒక అద్భుతమైన మేలును దాచి ఉంచాడని, అందరి ముందు గొప్ప ఖ్యాతిని మనకి ఇవ్వబోతున్నాడని చెప్పి నా యొక్క సాక్ష్యం ద్వారా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే నేను గత కాలంలో వీడియోస్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. సివిల్స్కి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. అయితే మొన్న లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఎంకామ్ ఫినిష్ చేశాను నేను. ఆ తర్వాత దేవుని కృపను బట్టి నేను అన్ని అపజయాలే పొందాను. యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఒక 3 టైమ్స్ నేను రాయడం అనేది జరిగింది. 3 to 4 టైమ్స్ రాయడం జరిగింది. అయినా కానీ అపజయమే పొందాను నేను. ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. సో అయినప్పటికీ నేను దేవుని మీద విశ్వాసంతో ఇంకా అలానే ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు అనుకోకుండా దేవుని కృపను బట్టి 2022కి నాకు వచ్చిన వాగ్దానము మీరు చూస్తున్నారు ఇప్పుడు స్క్రీన్ మీద. సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తునని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. సో అంటే గడిచిపోయిన కాలంలో ఏవైతే ఆశీర్వాదాలు పొందుకోలేకపోయామో ఆ ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని చెప్పేసి నాకు అర్థమైంది. అందును బట్టి నేనేం చేశానంటే ప్రార్థించుకున్నాను, దేవా ఇదిగో నీ వాక్యము నా పట్ల నెరవేర్చమని. వాగ్దానాలు అందరం తీసుకుంటాం కానీ అది మా జీవితంలో నెరవేర్చబడాలంటే ముందు మేము కరెక్ట్గా ఉండాలి యేసయ్య. కాబట్టి నన్ను నీ యొక్క మార్గంలో ఈ సంవత్సరం అంతా కాచి కాపాడుతూ ఆత్మీయంగా శారీరకంగా కూడా బలపరుస్తూ ఎక్కడనైనా నీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమీ చేయకుండా మీరు ఎదుగుతూ ముందుకెళ్ళి నీకు కృప ఇవ్వమని, అలాగే ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చమని నేను ప్రార్థించాను. అనుకోకుండా అద్భుతంగా ఏప్రిల్ ఎండింగ్లో దేవుని కృపను బట్టి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు రాని నోటిఫికేషన్ గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్లో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి అనే పోస్టులు చాలా ఉన్నాయి ఈసారి. సో నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవా ఇదిగో నాయన మీరు వాగ్దానం ఇచ్చారు, ఇందు నిమిత్తమైనా మీరు ముందే వాగ్దానం ఇచ్చారని నేను దేవుని ఘనపరిచి దేవునికి ప్రార్థించుకొని నేను సరే ముందుకు వెళ్దామని చెప్పేసి అప్లై చేయడం అనేది జరిగింది. అప్లై చేసిన తర్వాత నేను ఒకటే దేవుడిని అడిగాను, దేవా నేను నీ కొరకు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాను. ఇక్కడ క్రైస్తవులుగా ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పోను కూడా ఎన్నో ఇబ్బందులు ఫేస్ అయ్యేటట్టున్నాయి నాయన క్రైస్తవులకి. కాబట్టి నన్ను ఒక ఉన్నత స్థాయిలో ఉంచుకొని నీ యొక్క మహిమ కొరకు వాడుకోమని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి నేనైతే కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను యేసయ్య, ఎన్ని అవర్స్ అయినా కానీ చావడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నాకు ఆరోగ్యం చెడిపోకుండా, అలాగే ఎంతసేపు చదివినా కానీ నీరసం రాకుండా, సబ్జెక్ట్స్ బోర్ కొట్టకుండా, అలాగే నైనా ఏ డైరెక్షన్లో చదవాలి, ఏం చదవాలి ముందు, తర్వాత ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలని ఈ జ్ఞానం అంతా నాకు లేదు నాయన. ఆరోగ్యం నా చేతుల్లో లేదు నాయన. కాబట్టి సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తుకుంటున్నాను. మీరే నాయన దేవతని నాయన నాకు మంచి ఆరోగ్యం దయచేసి నా యొక్క స్టడీలో ఎక్కడ బోర్ కొట్టకుండా మంచిగా నేను చెప్పగలగాలి, మంచిగా చదువుకోవాలి, చదువుకొని నీ సాక్ష్యం చెప్పాలి, నేను నీ సాక్షిగా ఉండాలి. ఇప్పుడే కాదు చనిపోయేంత వరకు నీ సాక్షిగా ఒక గొప్ప సాక్షిగా నేను ఉండాలనుకుంటున్నాను యేసయ్య. నా సాక్ష్యాన్ని విని ఎంతోమంది ఉజ్జీవింపబడాలి. క్రైస్తవులు అనే వాళ్ళు
నిద్రపోయే స్థితిలో ఉంటే కనుక మేలుకొనాలి. నువ్వెంత గొప్ప దేవుడో క్రైస్తవులకు తెలియాలి నాయన. అదే ఎంతమంది అయితే మరి అన్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వే నిజమైన దేవుడని తెలియాలని ప్రార్థించుకొని అప్పటినుంచి నాకు ఒకటే ప్రార్థన ఏంటంటే, ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే తెలంగాణ ఇప్పుడు గ్రూప్ 1 సర్వీసెస్‌లో ఫస్ట్ ర్యాంక్ ఖచ్చితంగా ఒక క్రైస్తవునికే రావాలి అని. రెండో ప్రార్థన ఏంటంటే, యేసయ్య నీ చిత్త ప్రకారం నాకు ఒక మంచి ఉద్యోగం వీటిలో ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించడం మొదలేశాను. అయితే అలాగే అనుదినము ఈ ప్రార్థనతో పాటు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన, అలాగే నీరసముగా ఉన్నప్పుడు బలాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేసుకునేవాడిని ఎవ్రీడే. వాక్యం చదువుకుంటా కదా, మార్నింగ్ ఈవినింగ్ ఆ వాక్య పోర్షన్స్ చదివిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు ఇదే చేసేవాడిని. అలాగే కొన్నిసార్లు మరి నీరసంగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు వెంటనే ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు కానీ మంచి శక్తి వచ్చేది, నాకు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ వచ్చేది. అలాగే ఈ 6 మంత్స్, ఈ 6-7 మంత్స్ దేవుడు మరి మంచి ఆరోగ్యం కూడా దయచేశాడు. నేను ఉదయాన్నే 7కి లేచి హాఫ్ అన్ అవర్లో మొత్తం పనులను చేసుకొని ఇంకా చదువుకోవడం స్టార్ట్ చేసేసి మళ్ళీ రాత్రి 1:30 దాకా చదువుతాను. అలా నేను దాదాపు 5-6 నెలలు చదివిన తర్వాత కూడా నాకు ఎటువంటి అనారోగ్యత సమస్య దేవుడు రాకుండా చేశాడు. ఇంతకుముందు నేను ఎక్కువసేపు చదివితే నాకు అనారోగ్య సమస్యలు వచ్చాయి, కానీ ఈసారి దేవుని కృపను బట్టి నాకు ఏ ఒక్క అనారోగ్య సమస్య దేవుడు ఇవ్వలేదు. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈ సమయంలో మరి ఇంత గొప్ప దేవుడు మరి నాకు ఇంత సహాయం చేసి, ఇంకా అద్భుతమైన సహాయం ఏంటంటే, నేను ప్రార్థించాను, దేవా మరి నేను ఆంధ్రాలో పుట్టాను కానీ పెరిగిందంతా తెలంగాణలోనే. కానీ రేపు నేను ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూకి వెళ్తే కనుక మరి ఇంటర్వ్యూలో నువ్వు ఆంధ్ర అబ్బాయివని చెప్పేసి మరి తక్కువ మార్క్స్ వేస్తారేమో నాకు ఎంత జ్ఞానం ఉన్నా అని నేను అనుకొని బాధపడినప్పుడు మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చూస్తే నోటిఫికేషన్లో ఈసారి ఇంటర్వ్యూ లేకుండా గ్రూప్ 1 అని చెప్పి వచ్చింది. అలాగే నెగిటివ్ మార్క్సింగ్స్ ఉంటాయి కదా దేవా, నెగిటివ్ మార్క్స్ మరి ఉంటే మరి కష్టమవుతుందేమో దేవా, నేను మరి బాగా చదువుతాను కాబట్టి మరి కొన్ని ఎక్కువ పెట్టేసి మరి ఒకవేళ నేను మరి పడిపోతానేమో ఎక్కడన్నా అని అనుకున్నప్పుడు మరి అద్భుతంగా దేవుడు నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా లేకుండా చేశాడు దేవుడు. ఈ 2 గొప్ప కార్యాలు దేవుడు నాలో చేశాడు. మూడోది ఏంటంటే నా హెల్త్ మంచిగా ఉంచాడు దేవుడు. నాలుగోది ఏంటంటే నాకు ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ప్రార్థించగానే వెంటనే నాకు శక్తినిచ్చాడు దేవుడు. ఐదోది ఏంటంటే నేను ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, లేకపోతే ఏ సోర్సెస్ నుంచి చదువుకోవాలని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఒక మంచి ఇన్స్టిట్యూట్ నాకు ఇచ్చాడు. నిజం చెప్పాలంటే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వల్ల ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పినవి ఏవైతే నేను పాటించాను, వాళ్ళు సబ్జెక్ట్ ఏం చెప్పలేదు కానీ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, ఆన్సరింగ్ ఎలా చేయాలి, ఆన్సర్స్ తెలియని క్వశ్చన్స్ వచ్చినా కానీ ఏ విధంగా మనము టెక్నిక్తో ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతాము, ఎలా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఎలా పెట్టగలుగుతాం అనేది వాళ్ళు నేర్పించారు. అది నాకు చాలా హెల్ప్ అయింది. అద్భుతంగా మరి పేపర్ కూడా చాలా కఠినంగా వచ్చింది. చాలా కఠినం అంటే ఎంత కఠినం అంటే ఉన్న 150 క్వశ్చన్స్ కూడా చదవడానికి టైం లేదు. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ అంత పెద్దగా ఉంది. క్వశ్చన్స్ చూడంగానే చాలామందికి భయమేసింది, నాకు భయమేసింది. ఏంటి ఇంత పెద్ద క్వశ్చన్స్, నేను ఎలా ఆన్సర్ చేయాలి. అలాగే చదువుకున్న దాంట్లో నుంచి కాకుండా ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఏవేవో అడుగుతున్నారు. క్వశ్చన్స్ ఏంటి ఇలా ఉన్నాయి క్వశ్చన్స్, ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కువ. అదేంటి గ్రూప్ 1 సర్వీసెస్లో మరి సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడగాలి, లేకపోతే కరెంట్ అఫైర్స్ అడగాలి. మరి జనరల్ నాలెడ్జ్ అనేది మాకు లేనే లేదు గ్రూప్ 1లో. మరి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతుంటే ఎట్లా అని చెప్పేసి అయినప్పటికీ ధైర్యంగా మరి ప్రార్థించుకొని రాయడం మొదలుపెట్టా. ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయడం మొదలుపెట్టా. అట్లా మొదలుపెట్టినప్పుడు మరి దేవుని కృపను బట్టి మరి నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంకా లాస్ట్గా అన్ని బబ్లింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇంకొక లాస్ట్ ఒక 5 మినిట్స్ ఉందనంగా నాదంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకా నాకు ఇంకా 20 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్, 15-20 క్వశ్చన్స్ నేను ఇంకా పెట్టలేదు. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా పెట్టాలి. సో దేవా ఇదిగో ఇవి పెడుతున్నాను, మరి ఎన్ని మార్క్స్ వస్తాయో నాకు తెలియదు. ఇప్పటివరకు నాకు సహాయం చేశారు, ఇక మీదట మీరే సహాయంగా ఉండండి అని చెప్పేసి లాస్ట్ 15 క్వశ్చన్స్ కూడా పెట్టాను. సో లాస్ట్ 15 క్వశ్చన్స్ పెడతాం తర్వాత మరి దేవుని కృపను బట్టి మరి వాటిల్లో కూడా మరి అద్భుతంగా 15 క్వశ్చన్స్లో నుంచి ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ to 6 క్వశ్చన్స్ మరి కరెక్ట్ అయినవి.
అలా ఓవరాల్‌గా మరి తర్వాత మరి ఓఎంఆర్ షీట్ నేను మరి గవర్నమెంటు చూసిన ఆ పబ్లికేషన్ చేసిన ఆ కీ చూసుకున్నప్పుడు నాకు అద్భుతంగా మరి 81 మార్క్స్ వస్తున్నాయి. 81 మార్కులు వస్తున్నాయి. 81 మార్క్స్ అంటే చాలా మంచి స్కోర్ అని, అది ఓపెన్ కేటగిరీలో వచ్చే వాళ్ళకి కూడా ఓపెన్ కేటగిరీలో కన్నా ఎక్కువ మార్క్స్ అని చెప్పి నాకు అర్థమైంది. అంటే నా రిజర్వేషన్ బీసీసీ క్రిస్టియన్ అని రిజర్వేషన్ అవసరం లేకుండానే అద్భుతంగా నేను ఓసీలో అంటే ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ దేవుడు నాకు ఇచ్చాడు. నేను అందుని బట్టి దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాను. ఆ యొక్క అది చూసుకున్నప్పుడు నేను ఎంతో ఆనందించాను. తర్వాత వాటి రిజల్ట్స్ రీసెంట్‌గా ఇప్పుడు మనకి మొన్న జనవరి జనవరి 12థ్ రోజు 14థ్ రోజు 12థ్ రోజు 14థ్ రోజు రిలీజ్ చేశారు. మరి 14థ్ రోజు. సో, అది కూడా ఆ రోజు కూడా దేవుని కృపను బట్టి మరి స్టూవర్ట్‌పురం మీటింగ్స్‌కి వెళ్ళి నైట్ వచ్చి పడుకుందామని చూసేలేక 12 అప్పుడు 11:30 అప్పుడు ఆ రిజల్ట్స్ ఓపెన్ చేశాను. ఆ టైంలో ప్రార్థించుకొని హాల్ టికెట్ కొట్టినప్పుడు దేవుని కృపను బట్టి నా హాల్ టికెట్ నెంబర్ ప్రిలిమ్స్‌లో పాస్ అయినట్టుంది. సో, ఇది నా యొక్క సాక్ష్యము. మరి దేవుడు తను చేసిన వాగ్దానం ప్రకారం సంవత్సరముల పంటను నీకు మరలా నిత్తును అన్నట్టుగా నాకు గడిచిపోయిన కాలంలో మరి ఎన్నో మరి అపజయాలు కలిగినా కానీ ఈ యొక్క తెలంగాణ ఈ నోటిఫికేషన్లో దేవుడు నాకు జయాన్ని ఇస్తానని చెప్పి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఈ సంవత్సరానికి. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి రానున్న దినాల్లో మెయిన్స్ కూడా ఉంది. జూన్లో అంటున్నారు మెయిన్స్ అని. మీ ప్రార్థన విన్నపములు మరి నా ప్రార్థన విన్నపము మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా ఫస్ట్ ర్యాంక్ అనేది మరి క్రైస్తవునికి రావాలని, వచ్చిన క్రైస్తవుడు కూడా దేవుని నామానికి ఘనత చెల్లించాలని నా యొక్క ఆశ, నాకు ప్రార్థన కూడా. అది నెరవేరుతుంది. రెండోదేమో మరి నాకు కూడా ఒక మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక. అనుదినము మీరు ఖచ్చితంగా బైబిల్ చదవండి, ప్రార్థించుకోండి. అలాగే వారానికి ఒకసారి ఉపవాసం ఉండండి. ఆ ఉపవాసాలు కూడా ఎలా ఉండాలని నా వీడియోస్లో ఉన్నాయి. సో, మరొకసారి మరి దేవుడు మరి మంచి జాబ్ ఇచ్చిన తర్వాత మరి మీకు మరి మంచి సాక్ష్యం చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మళ్ళీ నేను దేవుని కృపను బట్టి దేవుని చిత్తాన్ని అడిగి నేను మొదలేసి మళ్ళీ మీకు అనుదినము వీడియోస్ కూడా ఇస్తాను. అంతవరకు మీ ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పిన ప్రార్థన విన్నపములు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ ర్యాంక్ ఖచ్చితంగా క్రైస్తవునికి రావాలని ప్రార్థించమని వేడుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.